రుణమాఫీ కాని రైతులకు వెంటనే పూర్తి చేయాలని అలాగే రైతు బంధును వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేశారు. రుణమాఫీ రైతు సమస్యలను పరిష్కరించాలని నిరసన తెలిపారు. పోలీసులకు కార్యకర్తలకు మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. దీంతో నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. మండల అధికారులకు వినతి పత్రం ఇవ్వడానికి అవకాశం ఇవ్వలేదని కౌశిక హరి ఆరోపించారు. రైతులకు మిగతా అందరికీ మాయామాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. చెప్పినటువంటి 420 హామీలు అమలు చేయకుండా ఇవాళ రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అని చెప్పింది. ఇప్పటివరకు 50,000 1,00,000 1,50,000 2 లక్షలు విడతల వారుగా ఇచ్చుకుంటా 30% మంది రైతులకే ఇవాళ వచ్చింది. ముఖ్యంగా ఈ యొక్క మన పాలకుర్తి మండలంలో ఇండియన్ బ్యాంకులో దాదాపు 1000 మంది రైతులకు, ఒక 400 మందికి వచ్చింది. 1000 మంది రైతులకు నానా రకాల కారణాలు పెట్టి ఇవాళ ఆధార్ కార్డు సరిలేదని చెప్పి, రేషన్ కార్డు లేదని చెప్పేసి, రైతు చనిపోయిందని చెప్పేసి, ఫ్యామిలీ మెంబర్ లేడని చెప్పేసి, లేకపోతే ఇంట్లో ఏదో ఒకరు ఉద్యోగం చేస్తుండని చెప్పేసి నానా రకాలుగా కొర్రీలు పెట్టుకుంటా ఏ విధంగా దీన్ని ఎత్తగొట్టాలని చెప్పేసి దాదాపు 45,000 కోట్లు ఇవ్వాల్సినటువంటి రైతు రుణమాఫీ 2 లక్షలకు ఇవాళ 16,000 17,000 కోట్లు కూడా ఇవాళ రైతులకు చెల్లించలేదు. అవి కూడా బ్యాంకు వాళ్ళు పూర్తిగా ఇంకా విడుదల చేస్తలేరు. కాబట్టి అదేవిధంగా రైతు బంధు జూన్ నెలలో ఇవ్వాల్సినటువంటి రైతు బంధును ఇవాళ ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. కాబట్టి దయచేసి దీన్ని రైతుల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వం దమన నీతి ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తామంటే ఈ విధంగా నిర్బంధం పెట్టుడు, ఎక్కడికక్కడికి హౌస్ అరెస్టులు పెట్టడం, ఇది ఎక్కడ శోచనీయమైనటువంటి. నిన్నటికి నిన్న కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడనో రాహుల్ గాంధీ అమెరికాలో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఇంకొక పార్టీ ఎమ్మెల్యే దాన్ని ఖండిస్తే దాన్ని రాస్తా రోకో మెయిన్ రోడ్డు మీద చేసింది. గంటల తరబడి ట్రాఫిక్ ఆగింది. వాళ్ళకి లేని నిర్బంధం మేము రైతుల పక్షాన వచ్చేసి రిప్రజెంటేషన్ ఇస్తామంటే ఇంతగానం ఎందుకు నిర్బంధం? రైతులకు మిగతా అందరికీ